ఈ ప్రజాక్షేత్రంలో మీడియా ముఖంగా ఏ ఆరోపణలు వచ్చినా ఏ తప్పుడు ప్రచారాలు చూపించే ప్రయత్నం చేసినా ప్రెస్ ద్వారా నిజ నిజాన్ని బయట పెడతామని చెప్పిన విధంగానే ఏదైతే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక అంశం పైన ఏదైతే గురుకుల నోటిఫికేషన్ ఇష్యూ పైన మాట్లాడితే ఆ అంశానికి సంబంధించి గురుకుల నోటిఫికేషన్ లో 2018లో వారు రిక్రూట్మెంట్ ఏదైతే సంబంధించి ట్రెబ్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో ట్రెబ్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఏదైతే వాళ్ళు డెసిషన్ తీసుకున్నారో వారు అది మీ హయాంలోకి వెళ్ళే స్టార్ట్ అయిందని చెప్తే నాకేం సంబంధం లేదు, మా హయాంలో అసలు ఏం జరగలేదని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. వారు ట్విట్టర్ వేదికగా ఎక్స్ వేదికగా వారు ఏదైతే ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. సో ప్రజలకి వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రెస్ ముందుకు ఈ రోజు కొన్ని ఆధారాలతోటి ప్రెస్ మీట్ ని పెట్టడం జరిగింది. 2018లో ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 2018లో చైర్మన్ ట్రెబ్ గా ఉన్న నోటిఫికేషన్ కాపీ 2018 ఏదైతే 2017లో ట్రెబ్ ఫామ్ అయిన తర్వాత 2018లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏదైతే ఆ రిక్రూట్మెంట్ బోర్డు కి సంబంధించి చైర్మన్ గా ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ కాపీ. ఈ నోటిఫికేషన్ కాపీలో చాలా స్పష్టంగా ఏదైతే రూల్స్ ఉన్నాయో వేకెన్సీస్ పొజిషన్ లో చాలా స్పష్టంగా జిఓఎస్ నెంబర్ 81 ని ఫాలో అవుతాము. ఆ జిఓఎస్ నెంబర్ 81 లో ఏంటంటే ఏవైతే వేకెన్సీస్ ఉంటాయి అవి నెక్స్ట్ నోటిఫికేషన్ కి క్యారీ ఫార్వర్డ్ అవుతాయని చాలా స్పష్టంగా జిఓఎస్ నెంబర్ 81 లో చాలా క్లియర్ గా పాయింట్ నెంబర్ 9 లో చాలా క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది. ఈ జిఓఎస్ నెంబర్ 81 కూడా ఏదైతే 22/2/1997 లో జిఓఎస్ నెంబర్ 81 వచ్చింది. దాన్ని చాలా క్లియర్ గా జిఓఎస్ నెంబర్ 81 ని అదే అంశాన్ని 2018 ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సార్ మీరేదైతే చైర్మన్ గా ఉన్నప్పుడు మీరు అదే రూల్ పొజిషన్ ని పెట్టి జిఓఎస్ నెంబర్ 81 ని ఫాలో అవుతామని చెప్పి మీరు దాని ప్రాతిపదికనే ఆ రోజు మీరైతే ఉద్యోగ భర్తీ ప్రక్రియని మీరు నోటిఫై చేసి మీరు ఉద్యోగాన్ని భర్తీ చేయడం జరిగింది. ఈ రోజు మీరు ఆ రోజు 2018లో నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏదైతే ఆ రోజున బీఆర్ఎస్ ప్రభుత్వానికి మీరైతే సంబంధించి ఆ బోర్డు చైర్మన్ గా వ్యవహరిస్తున్న మీరు దీని వలన ఇబ్బంది జరుగుతుంది, ఏదైతే సంబంధించిన స్టూడెంట్స్ కి వేకెన్సీస్ 1:1 పిలిస్తే నెక్స్ట్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రాదు అని చెప్పి మీరు భావించింటే అప్పుడే మీరు జిఓఎస్ నెంబర్ 81 లో మార్పులు చేర్పులు తీసుకొని వస్తే 2023లో ఏదైతే మళ్ళీ ఈ బోర్డుకి సంబంధించి 2023 బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన గురుకుల నోటిఫికేషన్ రెండోసారి ఇచ్చిన గురుకుల నోటిఫికేషన్ లో కూడా సేమ్ అదే రూల్ పొజిషన్ ఇక్కడ కూడా మెన్షన్ చేయడం జరిగింది. వేకెన్సీ రూల్ పొజిషన్ సేమ్ రూల్ పొజిషన్ ఇక్కడ కూడా మెన్షన్ చేశారు. ఈ రూల్ పొజిషన్ లో కూడా చాలా క్లియర్ ఏమని రాసి ఉంది, ద రిక్రూట్మెంట్ విల్ బి మేడ్ టు ద వేకెన్సీస్ నోటిఫైడ్ బిఫోర్ ద ఎగ్జామినేషన్. దేర్ షల్ బి నో వెయిటింగ్ లిస్ట్ యాజ్ పర్ జిఓఎస్ నెంబర్ 81 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ dated on 22/2/97. If the additional vacancies are reported by the government, an addendum to be the effect will be issued. అని వెరీ క్లియర్ గా మీరు 2018లో ఏదైతే ఉండే సేమ్ అదే 2023 ఏదైతే 2022 నోటిఫికేషన్ కూడా చాలా స్పష్టంగా అదే రూల్ పొజిషన్ ని కూడా పెట్టడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని 2018లో ఎప్పుడైతే మీరు చైర్మన్ గా ఉండే నిజంగా ఈ వాస్తవ పరిస్థితులు సరే మీ లెక్క నేను పెద్దగా చదువుకోకపోయినా సార్ నేను ఒక డాక్టర్ని, కాకపోతే మీరు రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి మీకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి దూరదృష్టితో మీరు ఆలోచిస్తా ప్రతి సమస్య పైన పదే మీరు మాట్లాడతారు కాబట్టి 2018లో నిజంగా దూరదృష్టితో మీరు ఆలోచించింటే